హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 కి సంబంధించి సిలబస్ తగ్గించిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కి వెయిటేజ్ ఎలా ఉండబోతుంది 2024లో, ఎందుకంటే మీరే ఫస్ట్ బ్యాచ్ సిలబస్ తగ్గించిన తర్వాత వెయిటేజ్ ఎలా ఉండబోతుంది అనేటువంటి డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. అయితే మ్యాథమెటిక్స్ లో చాలా తక్కువ టాపిక్సే తగ్గించారు, చాలా టాపిక్స్ లో కొన్ని కాన్సెప్ట్స్ తీసేశారు. దానివల్ల వెయిటేజీలో పెద్దగా చేంజ్ అయితే ఏమి ఉండకపోవచ్చు అనేటువంటిది నా ఆలోచన. సో నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలా ఉండొచ్చు వెయిటేజ్ అనేటువంటిది ఈ వీడియోలో మీకు ఇస్తున్నాను నేను. దీన్ని బేస్ చేసుకుని దాదాపుగా 90% ఇలాగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. సో ప్రీవియస్ ఇయర్స్ కూడా బేస్ చేసుకుని వాళ్ళు తీసేసిన కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో, డిలీట్ చేశారో ఆ కాన్సెప్ట్స్ తీసేసిన తర్వాత వెయిటేజ్ ఎలా ఉండొచ్చు, ఇందులో నేను పార్ట్స్గా రాశాను. ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, జామెట్రీ అండ్ ట్రిగ్నామెట్రీ అండ్ వెక్టార్స్కి సంబంధించి. సో పర్టికులర్గా ఫస్ట్ ఆల్జిబ్రా కనుక వచ్చినట్లయితే మ్యాట్రిసెస్లో ఖచ్చితంగా 2 బిట్స్ అయితే దాదాపుగా 100% రావచ్చు, అందులో డౌటే లేదు. ఒక క్వశ్చన్ అయితే 100% అయితే క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వాడ్రాటిక్లో కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎప్పుడు కూడా క్వాడ్రాటిక్ నుంచి డైరెక్ట్గా దాదాపుగా ఇస్తారు 90%, లేదంటే కొన్ని టాపిక్స్ కలిపి కూడా క్వాడ్రాటిక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బైనామియల్లో ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ ఎప్పుడైతే ఉందో మిడిల్ టర్మ్స్ ఇవి చూసుకోవాలి. తర్వాత డివిజిబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు, అది కూడా ఒక క్వశ్చన్ రావచ్చు, లేదా కొన్ని పేపర్స్లో 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ పెర్ముటేషన్ కాంబినేషన్ కూడా అంతే, దాదాపుగా ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్. 1+1 ఎందుకు రాశానంటే ఇంకో క్వశ్చన్ ఏమన్నా కొన్ని సెషన్స్లో వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే ప్రాబబిలిటీ కూడా సేమ్, స్టాటిస్టిక్స్ కంపల్సరీ, అలాగే ప్రోగ్రెషన్స్ కూడా. ఒక్కోసారి ప్రోగ్రెషన్స్లో 2 క్వశ్చన్స్ కూడా ఇచ్చిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇందులో హార్మోనిక్ ప్రోగ్రెషన్ లేదు, అలాగే ఏజీపీ కూడా లేదు, అర్థమెటిక్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా లేనంత మాత్రాన ఈ టాపిక్ ఉన్న వెయిటేజీ ఆ విలువ ఏం తగ్గదు. ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి 100% క్వశ్చన్ వస్తుంది. అలాగే సెట్స్ అండ్ రిలేషన్స్, ప్రోగ్రెషన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్ ఇవి మనకి ఇంటర్మీడియట్ సిలబస్లో కొత్తగా నేర్చుకోవాలి. ప్రోగ్రెషన్స్ అన్నా, సీక్వెన్స్ అండ్ సిరీస్ అన్నా కూడా ఒకటే. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్ కూడా ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఆల్జిబ్రా మొత్తం మీద చూసుకుంటే గ్యారంటీగా 10 నుంచి 13, 14 క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఆల్జిబ్రా స్కోర్ పెరిగింది అంటే ఆటోమేటిక్గా క్యాలిక్యులస్లోనో, జామెట్రీలోనో కోత పడిందని అర్థం. సో ఆల్జిబ్రా అయితే మొట్టమొదటి ఖచ్చితంగా, ఇందులో ఎక్కువగా మనకి సెకండ్ ఇయర్ టాపిక్స్ ఉన్నాయి, బాగా నేర్చుకోండి, అవి ఇంటర్మీడియట్ కూడా మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ కమింగ్ టు క్యాలిక్యులస్ జోలికి వద్దాం. క్యాలిక్యులస్లో ఫంక్షన్స్ అనేది యాక్చువల్గా ఆల్జిబ్రా కాదు, ఇది బేసిక్ ఆఫ్ క్యాలిక్యులస్ సంబంధించి. ఫంక్షన్స్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. దాదాపుగా డొమైన్కి సంబంధించి ఈ సంవత్సరం చాలా ఇచ్చారు 2023లో, అది చూసుకున్న తర్వాత వేరేవి చేయండి. అలాగే లిమిట్స్, కంటిన్యూటీ, డిఫరెన్షియబిలిటీ, డిఫరెన్షియేషన్ ఇవన్నీ కలిపి ఒకటే కాన్సెప్ట్ కింద దాదాపుగా ఒక 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ మనకు అప్లికేషన్స్ డెరివేటివ్స్లో రేట్ మెజర్, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ దాదాపు ఇచ్చిన సందర్భాలు వెరీ 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 రేర్. సో మాక్సిమం మినిమానే మనకి ఎక్కువ ఇంపార్టెంట్. మాక్సిమం మినిమాలో కూడా ఇంక్రీజింగ్ మోనోటానిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోంచి ఒక క్వశ్చన్, మాక్సిమం మినిమాల నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు ఏమన్నట్టు నా ఉద్దేశం, ఎందుకంటే టాంజెంట్ నార్మల్స్ తీసేశారు కాబట్టి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ కనుక వచ్చినట్లయితే అలాగే మీన్ వాల్యూ థియరం కూడా లేదు మనకి. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక క్వశ్చన్ రావచ్చు, ఇది కూడా డౌటే. ప్రతి పేపర్లో ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ క్వశ్చన్ దాదాపుగా ఉండట్లేదు, బట్ ఈ సంవత్సరం ఏమైనా ఉంటుందేమో, ఎందుకంటే టాంజెంట్ నార్మల్స్కి లేదు కాబట్టి. అలాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్ కొన్ని పేపర్స్లో 2 క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా నేర్చుకోవాల్సిందే. రెండో క్వశ్చన్ ఎందుకు డౌట్ అంటున్నారంటే ఇంతకుముందు లిమిటాజెస్ సంబంధించిన టాపిక్ ఉండేది, దాంట్లో నుంచి దాదాపుగా క్వశ్చన్ ఇచ్చేవాళ్ళు, ఈ సంవత్సరం ఇవ్వడానికి కొద్దిగా తక్కువ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ కమింగ్ టు ఏరియాస్, ఇది 100% క్వశ్చన్ అయితే గ్యారంటీ. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా 1+1 100% లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద క్వశ్చన్ అయితే దాదాపుగా వచ్చేసినట్టే మీరు చూసుకోండి. సో ఓవరాల్గా క్యాలిక్యులస్లో 8 నుంచి 10 క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఈ 2 కలిపితే ఖచ్చితంగా 20 మార్క్స్ క్వశ్చన్ పేపర్. అంటే మనం చేయాల్సిన 25 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ నుంచి 100% వస్తే అందులో డౌటే లేదు. నెక్స్ట్ జామెట్రీ చూసుకుంటే జామెట్రీ అయితే చాలా తగ్గించేశారు మీకు. స్ట్రైట్ లైన్స్ తగ్గింది, సర్కిల్స్ తగ్గింది, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా తగ్గింది. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ అయితే 5 క్వశ్చన్స్ మించి రావేమో అనేది నాకు డౌట్. స్ట్రైట్ లైన్స్లో 1, సర్కిల్స్లో 2, పెరాబోలా 1, ఎలిప్స్, హైపర్బోలా ఈ రెండిట్లో కలిపి అయితే 2 క్వశ్చన్స్ రావచ్చు, 2 to 3 క్వశ్చన్స్. ఓవరాల్గా 5-6 క్వశ్చన్స్ మించి అయితే దాటకపోవచ్చు. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ చూస్తే అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు మనకి 1-2 క్వశ్చన్స్కి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో అయితే గ్యారంటీగా 100% ఈ టాపిక్ ఒకటి నేర్చుకుంటే 1 క్వశ్చన్ అయితే గ్యారంటీగా వస్తుంది. నెక్స్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ చూసేటువంటి వెక్టార్స్, 3D ఇందులో చాలా సిలబస్ కోత విధించేశారు. పర్టికులర్గా ప్లేను లైన్ మీద నాకు చాలా ప్రాబ్లమ్స్ తీసేశారు. కాబట్టి నా ఎక్స్పెక్టేషన్ ఈసారి 3D అండ్ వెక్టర్స్లో కలిపి 3 క్వశ్చన్స్ లేదా 4 అంతకన్నా రావేమో. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ 2023లో అయితే 5 క్వశ్చన్స్ కూడా వచ్చిన పేపర్స్ ఉన్నాయి. సో 3 క్వశ్చన్సే మ్యాక్సిమం ఏమో అని నా ఫీలింగ్.
సో అలా బేస్ కనుక చూసుకున్నట్లయితే ఓవరాల్గా 30 క్వశ్చన్స్ నాకు అనిపించిన వెయిటేజ్ అయితే బోర్డు మీద రాశాను. దీని ప్రకారం ప్రిపేర్ అవ్వమని నేను చెప్తాను. ఇది ప్రకారం గ్యారంటీగా వస్తుందంటే ఈ నేను రాసినవి కొత్తగా రాసినవేం కాదు. 2023, 22, 21 చూసి చాలా అనాలిసిస్ చూసిన తర్వాత మాత్రమే నేను రాయటం అయితే జరిగింది. దీని ప్రకారం పేపర్ వస్తుందంటే నా నమ్మకం ఖచ్చితంగా వస్తుందని. మీరు సెకండ్ ఇయర్ ఉన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా చదవండి. ఫస్ట్ ఇయర్లో వెక్టార్స్ 3D ఖచ్చితంగా నేర్చుకోండి అని చెప్తాను నేను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. బాగా ప్రిపేర్ అవ్వండి, స్మార్ట్ వర్క్ చేయండి, తక్కువ రోజులు నేను కంగారు పడిపోకండి, జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చదవండి. మంచి ర్యాంక్ అయితే మంచి పర్సెంటేజ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.